నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే 2 కేజీల బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు పనిచేస్తూ ఉన్న షాపులోనే వాళ్ళు దొంగతనాలకి పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక బంగారు షాపు ఉంది. ఆ బంగారు షాపుకు చెందిన మేనేజర్గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. దాదాపు 1 కిలో బంగారం కనిపించలేదని చెప్పి మొదటగా ఆయన ఫిర్యాదు చేశాడు. తన 2 తోటి ప్రవాస ఉద్యోగులు దొంగతనం చేశారని ఆరోపించాడు. ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 9 గంటలకు మరియు ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు దొంగతనాలు జరిగాయని మేనేజర్ పేర్కొన్నాడు. నివేదికలో పేర్కొన్న నిర్దిష్ట తేదీలు మరియు సమయాలు ఉన్నప్పటికీ ఆరోపణలను ధృవీకరించడానికి నిఘా ఫుటేజీ అందించబడిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. కంపెనీ దొంగతనం గురించి అధికారులు నివేదించడంలో ఎందుకు ఆలస్యం చేశారో కూడా ఫిర్యాదుదారుడు స్పష్టం చేయలేదు. ఎప్పుడో ఏప్రిల్ 9వ తేదీన 15వ తేదీన దొంగతనం జరిగితే ఇన్ని రోజులు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి ఆ యొక్క ఫిర్యాదుదారుడు దాంట్లో పేర్కొనలేదన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే జహరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దర్యాప్తు అధికారి ఆదేశాల మేరకు జహరాలోని ఒక నగల షాపు నుంచి 60,000 దినార్ల కంటే ఎక్కువ విలువ చేసే 2 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని దొంగిలించారనే ఆరోపణలతో 2 ప్రవాసులను అరెస్టు చేసి వారిపైన ప్రయాణ నిషేధం విధించినట్లయితే అది పోలీసులు తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే మెయిన్ యొక్క దొంగతనంలో కీలకమైన విషయం ఏంటంటే దొంగతనం జరిగి దాదాపు నెల రోజులు కావస్తూ ఉన్నా సరే కానీ 2 కిలోల బంగారం పోతే ఆ యొక్క షాపు యజమానులకు కానీ లేకపోతే ఆ యొక్క బంగారు కంపెనీ యజమానికి కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఎలా దాచగలిగారని చెప్పేసి ఇందులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.